హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీ ఎండోమెంట్కి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్, అలాగే ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్ అన్నీ అందిస్తున్నాం. అలాగే నోటిఫికేషన్ వచ్చింది, మీకు ఎగ్జామ్ అయి అపాయింట్మెంట్ వచ్చినంత వరకు మన పిఆర్ అకాడమీ నుంచి మీకు సపోర్ట్ అయితే లభిస్తుంది. మరి ఈ వీడియోలో ఏ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు సార్? మనం అప్లై చేసేటప్పుడు మన దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్, నోటిఫికేషన్లో ఏ డాక్యుమెంట్ ఉండాలి, ఏ సర్టిఫికెట్ ఉండాలి, రేపొద్దున మీరు సెలెక్ట్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు ఏ సర్టిఫికేట్ అయితే చూస్తారో ఆ సర్టిఫికేట్సే ఇప్పుడు అప్లై చేసేటప్పుడు అవే ఉండాలి. సో అప్లై చేసుకునేటప్పుడు ఏ సర్టిఫికేట్ మన పక్కన ఉండాలి, మన దగ్గర ఉండాలి, వాటి గురించి పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తాం. అయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియో మన ఛానల్ నుంచి అందిస్తున్నాం కాబట్టి అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది కదా. దయచేసి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్ వరకు మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, మనం ఏం చెప్పినామా, నీడ్ డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్ కావాలి? డాక్యుమెంట్ సర్టిఫికేట్స్. ఏ సర్టిఫికేట్ మనం రెడీ చేసుకుని ఉండాలి, దేనికైతే హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే ఇక్కడ టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి? 7 పోస్ట్ మాత్రం ఉన్నాయి. మరి దీనికి మనం ఏంటి అన్నాం, క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అని చెప్పడం జరిగింది. ప్రతి వీడియోలో దీని గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకు సార్ ప్రతి వీడియో చెప్తున్నారంటే, ఒక్కొక్క వీడియోకి కొత్త వారు వస్తుంటారు కదా, వారికి కూడా అవగాహన వస్తుంది. సో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అంటారు. సో గత నోటిఫికేషన్లు వచ్చినటువంటి నోటిఫికేషన్లు మిగిలిపోయిన పోస్టులు. మరి ఒరిజినల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, అప్పుడు ఈఓకి 104 పోస్టులు అయితే వస్తుంది. అది కొంత టైం పడుతుంది. రైట్, కొత్త జాబ్ క్యాలెండర్లో దాన్ని పొందుపరిచి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో వీటి ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. దాని గురించి మరి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిదీ లోకల్ కింద ఇచ్చారు. ఒక కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించింది మాత్రమే ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. వేరే డిస్ట్రిక్ట్ వారు కూడా కృష్ణా డిస్ట్రిక్ట్లో అప్లై చేయడానికి ఎక్కడ ఎలిజిబిలిటీ ఉంది. ఈ 104 అయితే వస్తుంది, నోటిఫికేషన్ అయితే వస్తుంది. దానికి కొంత టైం పడుతుంది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి 7 పోస్టుల గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. దీని ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే, ఇంతకుముందు ప్రిలిమ్స్ మెయిన్స్ ఉండేది. సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఉండేది. కానీ ఈ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ అయితే ఉండదు, ఓన్లీ మెయిన్స్ మాత్రమే ఉంటుంది. సో మెయిన్స్ అనేది 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది 150 మార్క్స్ పేపర్ 1. పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 150 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఇది 2.5 hours, ఇది 2.5 hours అయితే ఉంటుంది. రైట్, పేపర్ 1 పేపర్ 2 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్. ఎలా ఉంటుందేమో, ఆఫ్లైన్ ఎగ్జామ్ అంటే OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ 300 ఎగ్జామినేషన్, 300 మార్క్స్కి ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో, ఈ 300 మార్క్స్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తుందో వారికి అయితే అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకోసం త్వరగా కూడా ఎగ్జామ్ కూడా త్వరగా పెట్టేయడానికి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇవి క్లియర్ అయిపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ త్వరగా ఇచ్చేయవచ్చు అని ఒక సదుద్దేశంతో ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఈ 2025లో వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్. 2026లో అసలైనటువంటి నోటిఫికేషన్ అయితే 2026లో రాబోతుంది. కాబట్టి దానికి సంసిద్ధం అవ్వడానికి ఇది ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేసి చెప్పవచ్చు. అయితే ఈ 300 మార్క్స్ మనం పొందడానికి మన పిఆర్ అకాడమీ నుండి ఎటువంటి సపోర్ట్ అందిస్తుందంటే, మేము పేపర్ 1 పేపర్ 2 కంప్లీట్ కోర్సు 1 year వ్యాలిడిటీతో పాటు ఇస్తున్నాము. కేవలం అతి తక్కువ ధరకే. లేదు ఓన్లీ పేపర్ 2 మాకు కావాలి సార్, పేపర్ 1 పైన మాకు సంపూర్ణమైన అవగాహన ఉంది అంటే పేపర్ 2 కూడా అందిస్తున్నాం. సో కంప్లీట్ వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్ కూడా అందిస్తున్నాం. సో ఇది కంప్లీట్ వీడియోస్ ఎక్కడ ఉన్నాయి చూడండి. మెటీరియల్స్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి. పేపర్ 1 టెస్ట్ సిరీస్, పేపర్ 2 ఈ రెండు కలిపి నియర్లీ 60,000 టెస్ట్ సిరీస్ అయితే మేము అందిస్తున్నాం. ఒక హిందూయిజం ఫిలాసఫీకి అయితే 20,000 బిట్స్ అయితే మేము ప్రాక్టీస్ బిట్స్ అయితే అందిస్తున్నాం. ఓకే, దాంతో పాటు చూడండి ఎలా ప్రతి రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు, హిందూ ఆగమన సాంప్రదాయాలు, అలాగే హిందువుల పండుగలు, తర్వాత ప్రతి చాప్టర్కి దాంట్లో మళ్ళీ ఇక్కడ రామాయణంలో 7 కాండలు ఉంటాయి. ఇక్కడ మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయి. ఓకే, ఈ 18 పర్వాలు ఏవైతే కర్ణపర్వం పర్వాలు ఉంటాయో, కర్ణపర్వం కానీ శైలి పర్వం, ఈ ఉన్నటువంటి పర్వాలు ఏవైతే ఉంటాయో, ఓకే భీష్మ పర్వం కానీ, వాటి మళ్ళీ పర్వం వైజ్ కూడా
క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగా ఇక్కడ 1800 క్వశ్చన్స్, ఎక్కడ దాదాపు 2000 క్వశ్చన్స్, ఇలా ప్రతి చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టీస్ కోసం. తర్వాత ప్రతి చాప్టర్కి ఎలా సపరేట్ వీడియోస్ చెప్పడం జరిగింది. ఓకేనా? అలా ప్రతి చాప్టర్కి వీడియోస్ చూడండి. ఎలా ప్రతి చాప్టర్కి వీడియోస్ చూడండి. ఇక్కడ పరిచయం అని ఇక్కడ రామాయణం ఉంది. రామాయణంలో కేవలం రామాయణం గురించి 7 కాండాలు చెప్పిన తర్వాత రామాయణంలో ప్రదేశాలు, ప్రాంతాలు, రామాయణంలో పాత్రలు, ప్రతిదీ కంప్లీట్ కోర్స్. మరి మెటీరియల్ మాది ఎలా ఉంది సార్ అంటే, మెటీరియల్ ఈ టైప్ ఉంటుంది, డిజిటల్ అండ్ పిక్చర్ ఓరియంటెడ్ మెటీరియల్. సో ఎంత బాగా మెటీరియల్ మీకు కనిపిస్తుంది కదా, ఇదే తరహాల మెటీరియల్ అందిస్తున్నాం. ప్రతి ఒక్క ధర పాయింట్స్ హైలైట్ చేస్తున్నాం, ప్రతి పర్సన్కి యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి అయితే ఒక విషయం కాబట్టి ప్రింట్అవుట్ ఆప్షన్ అయితే మేము ఇవ్వట్లేదు. సో మొబైల్లో చూడవచ్చు, ల్యాప్టాప్లో చూసి చదువుకోవచ్చు, కానీ ప్రింట్అవుట్ ఆప్షన్ అయితే ఉండదు. ఈ మెటీరియల్ చదివితే మాత్రం చాలు. ఈ 150 మార్క్స్ ఏదైతే ఉందో పేపర్ 2కి, సో 1 మార్క్ కూడా తగ్గే ప్రసక్తి అయితే లేదు. అంత అద్భుతంగా ఫుల్ మార్క్స్ గెయిన్ చేయవచ్చు. రైట్? మరి పేపర్ 1 జనరల్ స్టడీస్ అంటే మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మనం ఏంటన్నాం, నీడ్ డాక్యుమెంట్ ఆర్ సర్టిఫికేట్స్ అంటాం. ఏ డాక్యుమెంట్స్ ఉండాలి మనం అప్లై చేసేటప్పుడు అనేది ప్రతి ఒక్క పర్సన్కి ఇక్కడ సంపూర్ణమైన అవగాహన కల్పించడానికి నా వంతు నేను ప్రయత్నిస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం చదివినటువంటి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 10th క్లాస్ అంటాం. సో 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాల్సింది. either డిస్టెన్స్ కావచ్చు, రెగ్యులర్ కూడా కావచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలి. మూడోది ఏంటంటే డిగ్రీ. ఈ డిగ్రీకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు ఎన్ని డిగ్రీ అన్నాను కదా క్వాలిఫికేషన్లో, ఈ డిగ్రీకి వచ్చేటప్పుడు ఇక్కడ ఎన్ని రకాలు ఉంటాయి అంటే, బిఏ వారు ఉంటారు, బిఎస్సి వారు ఉంటారు, బీకామ్ వారు ఉంటారు, అలాగే బీఈ వారు ఉంటారు, అలాగే బీటెక్ వారు ఉంటారు, అలాగే బీబీఏ వారు ఉంటారు, ఓకే, బీఫార్మా వారు ఉంటారు. ఇలాగా ఎనీ గ్రాడ్యుయేట్, ఏ క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేట్కి ఈక్వల్ చూపిస్తుందో ఆ సర్టిఫికేట్. ఎక్కడ బీఏలో, బీఎస్సీలో కానీ బీకీలో మీరు డిగ్రీలో ఉన్నటువంటి 3 years కోర్స్ కావచ్చు, 4 years కావచ్చు, మీకు ఉన్నటువంటి 6 సెమిస్టర్స్ కావచ్చు, 8 సెమిస్టర్స్ కావచ్చు, ఆ సెమిస్టర్లో ఉన్నటువంటి జిరాక్స్ సర్టిఫికేట్, మార్క్స్ షీట్ అన్నీ కూడా ప్లస్ ఇంక్లూడింగ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. ప్రొవిజనల్ ఒకవేళ ఉంది అంటే ఓడి కూడా, లేదా ఒరిజినల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా, ఇవన్నీ కూడా మనం స్కాన్ చేసి అప్లై చేయాల్సింది. ఇవి ప్రతి ఒక్క పర్సన్ కావాల్సింది. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవి ప్రతి ఒక్క స్టూడెంట్ కావాలి, అందరూ దగ్గర ఉండాల్సిందే. నెక్స్ట్ ఓకే, ఇవి ప్రతి ఒక్క పర్సన్కి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే స్టడీ సర్టిఫికేట్. ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది మీకు ఎందుకు ఈ స్టడీ సర్టిఫికేట్ కావాలంటే, ఈ స్టడీ సర్టిఫికేట్ బట్టే యూఆర్ బిలాంగ్స్ టు ద లోకల్ ఆర్ నాన్ లోకల్ అని నిర్ధారణ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఈ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ 4th, 5th ఒక జిల్లాలో ఉండి 6th, 7th ఇంకొక స్కూల్లో ఉంది, లేదంటే అప్పుడు మీ దగ్గర సర్టిఫికేట్ లేదు, ఆ స్కూల్ ఇప్పుడు లేదు అంటే అప్పుడు దానికి ఏం పెట్టాలి అంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టాలి. దానికి ఏం పెట్టాలమ్మా, రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టాలి. ఓకే, రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అప్పుడు దానికోసం మీరు అప్లై చేసుకోవాలి. అప్పుడు యూఆర్ బిలాంగ్స్ టు ది లోకల్ క్యాండిడేట్ అవుతున్నారు, లేకపోతే లోకల్ క్యాండిడేట్ అవరు. ఇప్పుడు యూఆర్ బిలాంగ్స్ టు ది విజయనగరం జిల్లా. సో విజయనగరంలో ఒక పోస్ట్ ఉంది, శ్రీకాకుళంలో ఒక పోస్ట్ ఉంది. సో శ్రీకాకుళంలో అప్లై చేయాలనేటప్పుడు శ్రీకాకుళంలో మీకు ఖచ్చితంగా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ దగ్గర సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సింది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డిక్లరేషన్ సర్టిఫికేట్ ఉండాలి. డిక్లరేషన్ ఎవరికి ఉండాలి? ఇఫ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి డిక్లరేషన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాల్సింది, ఇఫ్ ఎంప్లాయిడ్. ఓకేనా? సో అది గుర్తుంచుకోవాల్సిందే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కమ్యూనిటీ సర్టిఫికేట్స్. ఏంటమ్మా కమ్యూనిటీ? మరి కమ్యూనిటీ అనేది ఏంటమ్మా? సో దీన్ని కేస్ట్ అంటాం, కమ్యూనిటీనే కేస్ట్ సర్టిఫికేట్ అంటాం. సో దీంట్లో బీసీలో ఉన్నట్టు సబ్ కేటగిరీ ABCDE. సో ఈ సబ్ కేస్ట్తో పాటు ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉండాలి. లేదు ఓసీ అయితే EWS, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వారు
సర్టిఫికేట్ చేసి అప్లై చేయాలి. ఓసీ అయితే అవసరం లేదు, కానీ ఓసీలో మరి ఈడబ్ల్యూఎస్ ఉంటే అప్లై చేయాల్సిందే. నెక్స్ట్ ఇది దీంతో పాటు ఇవి ప్రతి ఒక్కరికి కామన్. నెక్స్ట్ వన్ నాన్ క్రిమి లాయర్. ఏంటమ్మా? నాన్ క్రిమి లాయర్, క్రిమి లాయర్ సర్టిఫికేట్స్. ఓకే, నాన్ క్రిమి లాయర్ సర్టిఫికేట్స్. సో ఈ సర్టిఫికేట్ అంతా ఖచ్చితంగా ఉండాల్సిందే. నాన్ క్రిమి లాయర్ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కరు. ఒకవేళ మీ దగ్గర రెసిడెన్స్ దీంతో పాటు ఇంకేంటంటే ఒకవేళ మీ దగ్గర లోకల్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అప్లై చేసుకోండి. నెక్స్ట్ 10వ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ మీ దగ్గర సపరేట్గా ఏమైనా ఉంటే ఈ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఈ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అయితే అప్లై చేయండి, లేకపోతే 10th క్లాస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ ది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. సో ఇవి ప్రతి ఒక్క పర్సన్కి కావాల్సింది. ఇంకా రిమైన్ కేటగిరీ ఏవైతే ఉంటాయో అంటే రిమైన్ క్వాలిఫికేషన్ కొంతమంది ఉన్నారు కదా. సో ఏంటి సార్ అంటే పిహెచ్ కేటగిరీ. ఈ పిహెచ్ కేటగిరీకి ఎవరైతే చెందుతారో, ఫర్ ఎగ్జాంపుల్ ద పర్సన్ బిలాంగ్స్ టు ది బ్లైండ్, ద పర్సనేజ్ బిలాంగ్స్ టు ఆర్థో. సో ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా పిహెచ్కి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉండాల్సింది. ఏంటమ్మా? మెడికల్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉండాల్సింది. ఓకే, సో ఇక్కడ కేస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా రీసెంట్గా తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ఏదైనా 1 year కానీ 2 year ఉంటే సరిపోతుంది. ఓకే, కమ్యూనిటీ ఉంటే సరిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడ అవసరం లేదు. ఓకేనా? సో కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఎలా ఉంటే అలా ఉంటాయి. ఓకే, లేదా ఒకళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సపరేట్గా లేదు అంటే అవసరం లేదు. నేటివిటీ. సో కమ్యూనిటీతో పాటు నేటివిటీ అనేది కూడా చాలా అవసరం. అయితే స్టడీ సర్టిఫికేట్ ఇస్తున్నాం కాబట్టి అది కమ్యూనిటీ అనేది కమ్యూనిటీ కమ్ నేటివిటీతో పాటు ఇచ్చేస్తున్నారు. సో ఈ లోకల్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటే పొందుపరచండి, లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్ అయితే పెడుతున్నాం. ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ ఉంది, లోకల్ ఉంది, మంచిదే. స్టడీ సర్టిఫికేట్ లేదు, లోకల్ ఉంది. లోకల్ సర్టిఫికేట్ లేదు, స్టడీ ఉంది. సో కన్సిడరబుల్, ఎలిజిబుల్, నాట్ కన్సిడరబుల్, ఎలిజిబుల్. ఈ సర్టిఫికేట్ అన్నీ కూడా మీరు రెడీ చేసిన తర్వాత అప్లై ఏదైనా ఒక సెంటర్కి వెళ్ళి మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఓటీపీఆర్ మీ పేరు మీద అయ్యేటప్పుడు ఈ ఓటీపీఆర్లో మీరు ఇచ్చినటువంటి ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్ మీదే ఇవ్వాలి. ఇంకా ఎవరి మొబైల్ నంబర్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఓటీపీ దానికి వస్తుంది, హాల్ టికెట్ పాస్వర్డ్ అన్నీ కూడా దానికి వస్తుంది కాబట్టి ఎవరు ఇవ్వకూడదు. నెక్స్ట్ మెయిల్. ఈ మెయిల్ అనేది ఇది కూడా మీ పర్సనల్ మెయిల్ ఇవ్వాలి. ఈ రెండు మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్. సో ఓటీపీఆర్ జనరేట్ చేసేటప్పుడు, అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మీ మొబైల్, అది కూడా పర్మనెంట్ మొబైల్ నంబర్, నెలకో 2 నెలలుగా మార్చేసిన మొబైల్ నెంబర్ ఇస్తే పనికిరాదు. రేపు పొద్దున మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి ఇంకొక అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు మొబైల్కి మెసేజ్ చేస్తారు, మీకు కాల్ చేస్తారు. కాబట్టి దయచేసి మొబైల్ నెంబర్, పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే జీమెయిల్ కూడా పర్మనెంట్, దానికి మెయిల్ వస్తుంది. సో ఇవన్నీ సర్టిఫికేట్ అంతా అయిన తర్వాత మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసిన ఓకే. లేదు అంటే మీరు మీ దగ్గర ఓన్లో ఉన్న ల్యాప్టాప్ ద్వారా మీరు అప్లై చేసిన ఓకే. కానీ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. సో 5 steps ఉంటాయి అప్లై చేసేటప్పుడు. ఆ 5 steps ప్రకారము అప్లై చేయండి. ఏమైనా పొరపాటు ఉంటే 4వ స్టెప్లో మనం ఎడిట్ చేయవచ్చు, కానీ కొన్నిటికి ఎడిట్ చేసే అవకాశం ఉండదు. సో అప్లై చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. అయితే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఏంటంటే ఈ సర్టిఫికేట్ అన్నీ కూడా రెడీ చేసిన తర్వాత అప్లై చేయడానికి వెళ్ళండి. ఖచ్చితంగా అప్లై చేసిన ప్రిపరేషన్ మొదలు పెట్టండి, ఉద్యోగం కోసం పోరాడండి. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది మనకి ఏ సర్టిఫికేట్ కావాలో పూర్తి వివరాలు అయితే అవగాహన కల్పించింది. ఇంతే. మనకి నోటిఫికేషన్లో ఈ సర్టిఫికేట్స్ మాత్రం మెన్షన్ చేయదు, దీనికి మించిపోయి ఏమైనా సర్టిఫికేట్ ఉంటే నాట్ నెసెసరీ, ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. హోప్ యూ అండర్స్టాండ్. సో వీడియో ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి దయచేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఒక వీడియోతో మరి ఇంకొక ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.